న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. అలాగే సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు హిందూపూర్ నుంచి రాజధాని అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన మంజునాథ్ను మంత్రి లోకేష్ అభినందించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గత ప్రభుత్వంలో జగన్ ఏం చేశారని కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడదని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన ఘనత జగన్దని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణంను ఎందుకు పూర్తి చేసి లబ్దిదారులకు అందించలేదో చెప్పాలని గాదె నిలదీశారు. ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని దాని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు కూడా చెప్తున్నాం. మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందండి. ఇప్పుడు దాకా ఎప్పుడు అంటుంటా అలా ఇది పార్టీనా లేకపోతే 420 బ్యాచ్ అని. మీరు కూడా రూపాంతరం చెందండి. ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఎలక్షన్స్ అప్పుడే పోటీ పడదాం. తర్వాత మళ్ళీ అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం. ఇవాళ రాష్ట్రంలో శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది. శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వైజాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు కూడా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళికలకి రూపకల్పన చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మీరేమన్నా రాజకీయం తెలిసిన ఉంటే ఒక సలహా ఇవ్వండి. అదర్వైజ్ మమ్మల్ని చూసి నేర్చుకోండి. మళ్ళీ 29లో పోటీ కుదురు కానీ, ఎందుకంటే 263 సీట్లు అవుతాయి అన్నారు ఏదో మరి పెరిగి. ఇప్పుడు ఏపీ శ్రామిక మహిళలు ఉద్యోగుల 10వ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరగనుంది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు నిర్వహించే ఈ సదస్సులో శ్రామిక మహిళల ఆరోగ్యం, చట్టపరమైన హక్కులపై సెమినార్తో పాటు శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మహిళలకు పని భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని లక్ష్మణరావు విమర్శించారు. కార్యక్రమంలో రమణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కానీ చాలా శాఖల్లో వీళ్ళకి పని భద్రత లేకపోవటం, అంటే పని వాళ్ళు చేసేటటువంటి వర్క్ ఎవరైనా పర్మనెంట్ వాళ్ళు వస్తే వీళ్ళని తీసేయటం, లేకపోయినైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళని తీసేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం లేదు, కనీస వేతనాల అమలు లేదు. దీనికి ఒకటే ఉదాహరణ, అంగన్వాడీలు వాళ్ళకి ఇచ్చే వేతనం కేవలం 11,500, ఆయాలకి 7,000, అంటే 11,500 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి పని గంటలు కానీ, అలాగే పని భద్రత లేకపోవటం కానీ, అలాగే వేతనాలు సక్రమంగా లేకపోవటం, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు. పని ప్రదేశాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి, యాజమాన్యాల మీద ఒత్తిడి తేవడానికి ఈ సదస్సు దోహదపడద్దని చెప్పి భావిస్తున్నాం. ఈ సదస్సు విజయవంతం కావడానికి గుంటూరు నగర జిల్లా ప్రముఖులంతా కూడా తమ సహకారాన్ని అందించాలని, అలాగే ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. మహావీర్ జన్మ కళ్యాణక్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్లు భారీ రథయాత్రను చేశారు. జైన్ల ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. బ్రతుకు బ్రతికించు అనే నినాదంతో తాము అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, జైన్లందరూ కలిసి ఈ మహావీర్ జన్మ కళ్యాణంను ఉత్సాహభరితంగా నిర్వహించుకోవడంతో పాటు ఆయన ప్రవచనాలను అనుసరిస్తున్నట్లు పలువురు జైన మతస్థులు వెల్లడించారు. ప్రతి చోట యాక్చువల్లీ దేవుడు గారు పుట్టింది క్షత్రియకుండ అండి. బీహార్లో వాళ్ళు జన్మించారు. పావాపురి అనే తీర్థంలో వాళ్ళది కాలధర్మం అయింది. అందుకోసం ఇవాళ చాలా ప్రఖ్యాతమైన రోజు. ప్రతిసారి మీరు మాకు అండగా నుంచొని ఇచ్చే ఈ ఆనందం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ధన్యవాదములండి.
ఈ రోజుల్లో భగవాన్ మహావీర్ సందేశం చాలా అవసరం. అది బ్రతకనివ్వు, అందరం ప్రేమతో దయతో మెలగాలి, ప్రతి జీవిని ప్రేమించాలి, తోటి మనిషిని ప్రేమించాలి. మనం చూస్తున్నాం ఈరోజు చాలా చోట్ల యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో ఆయన సందేశం చాలా చాలా అందరికీ అవసరం. ఆయన సందేశం పాటిస్తే విశ్వం అంతటా శాంతి మెలుగుతుంది. విశేషంగా ఆయన జన్మ కళ్యాణ సందర్భముగా జైన్ సంఘము ద్వారా అతిపెద్ద ఊరేగింపు అంటే రథయాత్ర జరిగింది. సుమారు 1000 మంది గుంటూరు నగర జైనులు అందులో పాల్గొన్నారు. జగన్ క్రిమినల్ క్రెడిట్, అవినీతి అరాచక క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో చేసిన విధ్వంసం, 3 రాజధానుల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఎవరు క్రెడిట్ పొందారో ప్రజలు గమనించాలని అన్నారు. అమ్మను చెల్లిని రోడ్డుకీడ్చిన క్రెడిట్ జగన్ది కాదా అని నిలదీశారు. అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, కుట్రలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి కొల్లు పేర్కొన్నారు. 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తరగొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. పట్టాభిపురం మెయిన్ రోడ్ జార్జిపేట నందు వేంచేసిన శ్రీ 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 ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త సిటీ బస్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయని తెలిపారు. 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణం జరిగిందన్నారు. అనంతరం మహా అన్నదానాన్ని నిర్వహించామని తెలియజేశారు. భక్తులందరూ ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. శరవేగంగా కేవలం 50 రోజుల్లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అట్లాగే ప్రతిపదంగా ఆలయం నిర్మించిన తర్వాత స్వామివారి కళ్యాణం చేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ మెయిన్ రోడ్డు కావడం వల్ల ఈ ప్రదేశంలో ఎక్కడ రాములవారి దేవాలయం లేనందున భక్తులు కూడా సంవత్సర కాలం నుంచి విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారి కృపా కటాక్షాల పాత్రలు అవుతా ఉన్నారు. ఇవాళ కూడా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పెట్టాము. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొద్దునుంచి పారాయణం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా గుంటూరుకు చెందిన తిరువళ్లూరు పద్మావతి గొల్లపూడిలోని బీసీ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పార్వతమ్మ, మాజీ చైర్మన్ కనకాచారి, అధ్యక్షుడు హనుమంతరావు సత్కరించి అభినందనలు తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ రోజు ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుపై 50% రాయితీకి చివరి రోజు కనుక నగరంలోని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా కౌంటర్ల సంఖ్య పెంపుతో పాటు సమయం కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు పెంచామని కమిషనర్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.